నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మండల కేంద్రంలో సేవాపక్షం మండల స్థాయి కార్యశాల మండల అధ్యక్షుడు నీలి నాగేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి బాలరాజు, జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు, మండల ఉపాధ్యక్షులు సంజీవారెడ్డి, మండల జనరల్ సెక్రటరీ యాదగిరి, మండల కోశాధికారి నర్సింహులు, నాయకులు పేట నాగేష్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షులు పేట రాజేష్, బీజేవైఎం నాయకులు శ్యామ్ గౌడ్, ఓబీసీ మోర్చా భాస్కర్ రెడ్డి, రెడ్డిపల్లి శ్రావణ్, సీనియర్ నాయకులు అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మల్లేష్, బూత్ కమిటీ అధ్యక్షులు మహేందర్, నాగరాజు, శ్రీనివాస్, మల్లేష్, గణేష్, సదానందం, దుర్గాప్రసాద్, బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తప్పకుండా ఇప్పుడు జాతీయ పార్టీ కూడా చూస్తుంది కాబట్టి, స్టేట్ పార్టీ కాకుండా జాతీయ పార్టీ కూడా చూస్తుంది కాబట్టి, నువ్వు ఒకటి గ్రూప్ క్రియేట్ 37 మంది ఒకటి అన్న రమేష్ అన్న నువ్వు నన్ను కొంతమంది మందరం కూడా చేసి ఒకటి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి వీళ్ళందరితో మాట్లాడి ఏదైతే రేపు సాయంత్రం ఈరోజు అయితే నీ కార్యశాల అయిపోయినట్టు మనం 17 తారీఖు నుంచి ఏమేమి పనులు చేయాలి, ఎవరెవరు రెడీ ఉన్నారు, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఏ గ్రామంలో ఉన్నారు, ఇవన్నీ మాట్లాడుకుందాము. ఒక కాన్ఫరెన్స్ కాల్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు అలా కన్వీనరు ఒక కన్వీనరు, ఇద్దరు కో కన్వీనరు, నువ్వు నేను ఇప్పుడు రమేష్ కొంతమందిని పెట్టేసి ముఖ్య నాయకులను పెట్టి ఈ కార్యక్రమాలన్నీ మొత్తం 17 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామంటే 17 కంటే ముందే మనం మాట్లాడుకోవాలి. ఏ గ్రామం పోదాము ఏంటి, మేము కూడా వస్తాం. ఇప్పుడు మన శ్యామ్ ఉన్నాడు, ఆ వంచల ప్రోగ్రామ్ ఉన్నదంటే నేను అడిగి వచ్చేస్తాం, మేము ఒక 10 మంది వస్తాం. ఇప్పుడు మహేందర్ ఉన్నాడు, వాళ్ళ ఊరికాడ ఒక ప్రోగ్రామ్ పెట్టినాడంటే మేము వస్తాం. మెయిన్ ముఖ్యమైనది ఏంటి అంటే దీనికి బూత్ అధ్యక్షులు ఇంపార్టెంట్. ప్రతి బూత్ అధ్యక్షుడికి నేను చెప్తున్నా, ఒకవేళ ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా బూత్ అధ్యక్షులకు ఇంకా రాళ్ళలో కూడా చెప్పురి. నగేష్కు నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా రాలేని ఉన్నారు, పని చేయలేని ఉంటే కొత్త వాళ్ళని కంపల్సరీ పెట్టుర్రి. ఇట్లా మీటింగులు కాదు, మనం చాలా పెద్ద మీటింగులు చేయాలి. ఇప్పుడు వచ్చేటి ఎన్నికలు ఉన్నాయి, మరి ఇలా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎవరెవరు ఇలా పడుతారు అన్నీ కూడా పేర్లు ఇచ్చారు, అలాగే ఇచ్చారు. మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాలి కదా, రావాలి. ఇప్పుడు ఈ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ బూత్ అధ్యక్షులు కలిస్తే ఒక 50 నుంచి 60 మంది అవుతుంది మనకు సంఖ్య. వీళ్ళందరికీ కూడా కనెక్టివేట్ చేసి అందరినీ కూడా నువ్వు డే బై డే కాన్ఫరెన్స్ కాల్ పెట్టు, ఖచ్చితంగా పని చేస్తేనే మరి అవుతుంది. లేదంటే తిరుగుతుంటే కారు వేసుకొని తిరుగుతుంటే ఏదో ఒకటి. కానీ కార్యక్రమాలు అయితే ఇది మండల హెడ్ క్వార్టర్ నర్సాపూర్ అసెంబ్లీ కాబట్టి, అసెంబ్లీ హెడ్ క్వార్టర్ కాబట్టి నర్సాపూర్ పెద్ద ఎత్తున ప్రోగ్రాం కావాలి. ఇప్పుడు నిన్న మొన్న మనము కొన్ని జాగాల్లో కొన్ని మండలాలు పేరు ఎందుకు చెప్పుకుందాం, పేరు చెప్పుకోదు కానీ అక్కడ తక్కువ సంఖ్యలో అయినాయి. ఇలా మనం ఏం చెప్తాం, వాళ్ళు కూడా అంటారు సరే. ఈ చుట్టి కాకుండా చూసుకొని కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చి మనం పార్టీని ముందుకు తీసుకుపోవాలి. మన నర్సాపూర్ అసెంబ్లీలో అన్నీ కూడా కైవశం చేసుకోవాలి. దీనికి ఎంపీ రఘునందనరావు గారు చాలా ఎట్లున్నాడంటే ప్రతి పని జరగాలి, రాష్ట్ర పార్టీ ఏమైతే ఇచ్చిందో కార్యక్రమాలు అది ఏది కూడా పోకుండా తూచా తప్పకుండా చేయాలని చెప్పిండు. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా పేరు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఎంపీటీసీ జడ్పీటీసీ వార్డు మెంబర్లు సర్పంచ్లకు పేరు ఇచ్చినో వాళ్ళు టచ్లో ఉండాలి. ఎప్పుడు మండల అధ్యక్షులతో టచ్లో ఉండాలి. మీ గ్రామంలో కావాల్సిన సేవలు కానీ ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందని అంటే ముంగటుండి ఏదైనా మీ నుంచి కాని పని ఉంటే మండల అధ్యక్షులు చెప్పుకుని మండల అధ్యక్షులతో కాని పని ఉంటే ఇప్పుడు రమేష్ ఉన్నాడు, రామరెడ్డి ఉన్నాడు, బాలరాజు ఉన్నాడు, రాముల్ నాయక్ వాళ్ళకి చెప్పుకుని వాళ్ళతో కాదంటే నాకు చెప్పుకుని ఎవ్వరికి భయపడేది లేదు. కాంగ్రెస్ వాళ్ళు తప్పులు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు తిట్టుని అవసరమే లేదు. కాంగ్రెస్ వాళ్ళను మనం తప్పు చేసిన వాళ్ళు పని చేస్తలేరు అన్నప్పుడు వాళ్ళ పనులను చెప్పుకుని బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఇవాళ కరెంటు లేదు, యూరియా వస్తలేదని ఇవాళ మాట్లాడుతుంది బీఆర్ఎస్. మరి మొన్న అప్పుడు కూడా వాళ్ళు కూడా సరిగ్గా కరెంట్ ఇవ్వలేరు. వాళ్ళు చెప్పినవి కూడా ఎన్నో ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేరు. చాలా కరగనం. ఇప్పుడు ఎస్సీలకు 10 లక్షలు ఇస్తామన్నారు, ఎవరికి ఇవ్వలేరు. వాళ్ళు కూడా మోసం చేసారు, వీళ్ళు కూడా మోసం చేసారు. ఈ రెండు పార్టీలు చేసిన మోసాలను మీరు అరికట్టి మీ ఊళ్ళో మాట్లాడినారే మీరు కూడా లీడర్లు అవుతారు. మనమందరం కూడా ఈసారి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎన్నికలలో మనం అందరం గెలవాలి, మీరు అందరు లీడర్లు కావాలి. ఇప్పుడు మళ్ళొకసారి ఎప్పుడైనా పెట్టుకుంటే ఇక్కడ 100-200 మందితో ఒక మండల మీటింగ్ అంటే 100-200 మందితో కావాలి. ప్రతి బూత్ అధ్యక్షుడికి వార్నింగ్ ఏంటిదని అంటే ఖచ్చితంగా మీటింగ్కు ఎప్పుడైతే రాలేడో 1, 2, 3 పార్టీ ఏం చెప్పిందంటే 3 మీటింగ్లకు ఎవరు రాకుండా కానీ మీకు అంత రేస్ కనిపిస్తే
ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిని చెప్పి తొలగించమని చెప్పారు. ఏదైనా ఉంటే కూడా ఎవరైనా వాళ్ళేమో స్వచ్ఛందంగా మర్యాదతో మేము తప్పుకుంటామంటే తప్పుకొని, లేదంటే పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తీసేసి ఇంకోటి పెట్టుకుని దానిలో సందేహమే లేదు. మీరందరూ కూడా పార్టీకి బాగా పనిచేస్తారని మళ్ళోసారి మీటింగ్ అయినా కానీ పెద్ద ఎత్తున రావాలని చెప్పి, అదేవిధంగా ఈ కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు నిర్వహించాలి గ్రామాలలో. ఇది మాత్రము తప్పనిసరి చేయాలి. ప్రతి ఫోటో కూడా మండల అధ్యక్షుడికి పంపాలి. మండల అధ్యక్షుడు అన్ని ఫోటోలు కలెక్ట్ చేసి జిల్లా ఆఫీస్కి పంపిస్తాడు. మేము జిల్లా ఆఫీస్ నుంచి సరళ యాప్లో కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయండి. మళ్ళీ మండల అధ్యక్షుడు తర్వాత జిల్లాకు పంపిస్తే జిల్లా నుంచి మేము కూడా స్టేట్కి పంపిస్తాం. ఎవరి బాధ్యత వాళ్ళకి ఉంది కాబట్టి నా జిల్లా బాధ్యత మొత్తం నేను ఫోటోలు పంపించాలి, మండల బాధ్యత ఆయనది, విలేజ్ బాధ్యత మీది. కాబట్టి మీరు అందరు కూడా రానోళ్ళకు కూడా చెప్పి ఇంకా కూడా పెద్ద స్థాయిలో మనము నర్సాపూర్ మండలము చాలా ఎక్కువ పార్టీ పెద్దగా ఉండి చిన్నగా అవుతుంది. ఇట్లా కానియకుండా పార్టీని ముందుకు తీసుకుపోయేటట్టు ఉన్న సీనియర్ నాయకులు, మీరంతా సీనియర్ నాయకులు, ఈ మండలంలో ఉన్నది మీరు కూడా పట్టించుకొని ఏదో మీటింగ్ పిలిస్తే వచ్చి